చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ సరిగ్గా చక్కగా మాట్లాడటం కూడా రాదు. ఇది అందరికీ తెలిసిందే. హిందీ మాట్లాడటం రాదు. రీసెంట్గా నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు కిచిడి భాష అయినటువంటి హిందీ తర్వాత ఇంగ్లీష్ రెండు కలిపి మిక్సింగ్ చేసి సాగుకోటలకి వామ్మో చచ్చిపోయాం మనం ఇలాక. ఒకసారి అసెంబ్లీలో ఈ చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుకుంటున్న తరుణంలో దరిద్రం కొట్టి ఇంగ్లీషు నీకు తప్పితే ఎవరికి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ కేటీఆర్ అన్నాడని చెప్పి గుర్తు చేశాడు. గుర్తు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు నేను ఎంఏ ఇంగ్లీషు లిటరేచరు ఏదో చెప్పాడు. అప్పుడు ఇట్లాగే నేను ఏదో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏదో అని చెప్పి, కానీ ఆయన ఏం చదివాడు ఫేక్ సర్టిఫికేట్లో రియలో మనకైతే తెలియదు, కానీ చెప్తా ఉంటాడు. ఆ తర్వాత లోకేష్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏదో చెప్పుకుంటూ ఉంటాడు ఎవరిదోళ్ళు. కాకపోతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదివాడని నాకు ఎప్పుడో తెలుసు, చాలా మందికి కూడా తెలుసు. బీకామ్ చదివాడు 5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ తెలిసే. స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారు అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని అమెరికా పంపిస్తే ఆయన వెనక్కి వచ్చేసాడు. అక్కడ ఉండలేక వాతావరణం అది సెట్ కాక ఆయన వెనక్కి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు 5 అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు. లోకేష్ బాబునేమో పంపిస్తే అక్కడ సత్యం రామలింగరాజు డబ్బులతో చదివించాడని చెప్పి ఆయన అప్పుడే చురకలంటిచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మార్కులు డిగ్రీలు ఎన్నో చూద్దాం ఒకసారి. ఆయన అన్నాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను 5 అని. వైసీపీ అధినేత సీఎం జగన్పై రాజకీయ ప్రత్యర్థులు చాలా ఆరోపణలు చేశారు. జగన్ సీఎం అవ్వకముందు ఆయన ఓ అవినీతి పరుడు జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. అయితే జగన్ సంబంధించిన విద్య గురించి కూడా విపక్షాలు ఆయనపై మాటలు దాడి చేశాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ జగన్ ఏం చదివారో ఎక్కడ చదివారో ఎవరికి తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఇది అప్పట్లో. దీనిపై చంద్రబాబుకు కౌంటర్ ఇస్తూ జగన్ తాను ఎక్కడ చదివానో ఎన్ని మార్కులు వచ్చి వివరించారు. నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కావాలంటే తాను చదివిన స్కూల్ కాలేజీకి వెళ్ళి ఆ రికార్డు చెక్ చేసుకోవడం ప్రత్యర్థులపై చంద్రబాబు నాయుడుపై ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. తాజాగా సీఎం జగన్ డిగ్రీకి సంబంధించి మార్కులు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న జగన్ ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీలో చేరారు. కామర్స్లో ప్రధాన సబ్జెక్టులో 3 ఏళ్ళు డిగ్రీ అక్కడే పూర్తి చేశారు. చంద్రబాబు ఆరోపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాదు, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 740 మార్కులకు జగన్ సాధించారు. 1994 జూన్ 15 ఆ మార్కుల జాబితాను ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాల జారీ చేసింది. ఈ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుంది. మార్కుల జాబితాలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బిజినెస్ రిలేటెడ్ డిగ్రీ కావడంతో జగన్ తొలుత వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తండ్రి మరణంతో కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చి సొంతంగా వైసీపీ స్థాపించారు. 2014 ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన అధికారాన్ని 2019లో సాధించి సీఎం అయ్యారు. ఎన్నాళ్ళు జగన్ చదువుకు సంబంధించిన దానిపై ఓ మిస్టరీ ఉండేది. కానీ ఇప్పుడు జగన్ డిగ్రీ మార్కుల లిస్టు బయటకు రావడంతో ఇకపై ఇలాంటి విమర్శలకు తెరదించినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది. తర్వాత మన అపర మేధావి అయినట్టు 4 లక్షల పుస్తకాలు 15 లక్షల పుస్తకాలు చదివి ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఈ భూమి మీద పుట్టిన ఏకైక మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏం చదివాడో, ఎక్కడ సించాడో, ఎక్కడ వంచాడో అవన్నీ మనం వినాలి, చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చదువులు ఆయన నోటితో వినండి ఒకసారి. చదువు బై చాయిస్ ఆఫీసర్. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ రాదు. 10th grade లో నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేసాను విసుగుతుంటే. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను. DBS 3+ చేశాను. కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. అది ఇట్లా మిడిమేళ జ్ఞానంతో 10వ తరగతి కూడా పాస్ కావడానికి ఎదవలతో మనం పోల్చిన దండగా.